వెల్కమ్ టు టైమ్ 24/7. మరి ఈరోజు మూవీ మసాలాలో కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ తన తదుపరి చిత్రం కోసం ఓ సాలిడ్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నారు. చల్ మోహన్ రంగా రీసెంట్ గా గ్యాంగ్ ఆఫ్ గోదావరి వంటి విభిన్న పాత్రలను తెరకెక్కించిన దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట సినిమా పట్టాలెక్కబోతుంది. ఈ చిత్రం ఒక పీరియాడికల్ డ్రామా, రాజకీయ, గ్యాంగ్స్టర్ ఎలిమెంట్స్ నేపథ్యంలో సాగనుందని సమాచారం. గతంలో ఈ కథపై చాలా చర్చలు జరిగాయి, కానీ చివరకు సందీప్ కిషన్ ఈ ప్రాజెక్ట్ను ఓకే చేశారు. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో సందీప్ కిషన్ సరసన హీరోయిన్గా అశోకవనంలో అర్జున కళ్యాణం ఫేమ్ రితికా నాయక్ ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాలో కథానాయకి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందట. అందుకని రితికా నాయక్ అయితేనే సరైన న్యాయం చేస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. విజువల్స్ పరంగా, టెక్నికల్ పరంగా ఈ సినిమా చాలా గ్రాండ్గా ఉండబోతుందని తెలుస్తోంది. కృష్ణ చైతన్య మార్క్ డైలాగ్స్, సందీప్ కిషన్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇక ఈ కాంబినేషన్ పై ఇండస్ట్రీలో మంచి అంచనాలే నెలకొన్నాయి. నిజ జీవితంలో ఒకటైన టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇప్పుడు వెండి తెరపై కూడా పెళ్లి సందడితో పలకరించారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా రణబలి 19వ శతాబ్దపు బ్రిటిష్ పాలన కాలం నాటి నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ దేవరకొండ రణబలి అనే పవర్ఫుల్ పాత్రను నటిస్తుండగా రష్మిక జయమ్మగా కనిపిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ నుండి వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఓ స్పెషల్ సాంగ్ వీడియో గ్లిమ్స్ను మేకర్స్ విడుదల చేశారు. నిజ జీవితంలో ఒకటయ్యారు, వెండి తెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు అంటూ చిత్ర యూనిట్ పంచుకున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఏందయ్యా సామి అంటూ సాగే ఈ పాట వీరిద్దరి కెమిస్ట్రీ పీక్స్లో ఉంది. మునుపటి చిత్రాలు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్లలో వీరి జోడీ ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భార్యాభర్తలుగా మారిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ పెళ్లి సాంగ్ గ్లిమ్స్ అభిమానులకు ఫుల్ మీల్స్లా ఉంది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆల్రాన్ వోర్స్లు విలన్గా నటిస్తుండగా అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. గీతా గోవిందం నాటి మ్యాజిక్ను మళ్ళీ రిపీట్ చేస్తూ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలను సాధించడానికి ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుత కాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తున్న వీడియోలు నిజమా లేక విఎఫ్ఎక్సా లేక ఏఐయా అని తెలుసుకునేందుకు చాలా కష్టమవుతోంది. ఎందుకంటే టెక్నాలజీ ఆ రేంజ్లో పెరిగింది. ఈ టెక్నాలజీ పెరగడం మేకర్స్కు ఎంత ప్లస్ అయిందో ఇప్పుడు అంతే తలనొప్పిగా మారింది. ఒకప్పుడు తెరపై విజువల్స్ అదిరిపోతే విఎఫ్ఎక్స్ బాగా చేశారు అనేవారు, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సినిమాలో ఏ చిన్న విజువల్ అద్భుతంగా కనిపించినా ఏముందిలే ఏఐ వాడేశారు అంటారు, కానీ ఆడియన్స్ పెద్దవిగా విలుస్తున్నారు. దీంతో మన దర్శకులు, హీరోలు బాబోయ్ ఇది ఏఐ మాయ కాదు, మా కష్టం అని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇందులో భాగంగా తాజాగా నెల్సన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించిన ఓ ప్రోమో సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. వీరిద్దరి ఒకే ఫ్రేమ్లో చూడటం ఫ్యాన్స్కు కనువిందుగా అనిపించినా నెటిజన్లు మాత్రం ఇది పక్కా ఏఐ మాయాజాలం అని ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ వీడియో కామెంట్ సెక్షన్లో వస్తున్న నెగిటివిటీ చూసి టెన్షన్ పడిన మేకర్స్ వెంటనే రంగంలోకి దిగారు. అది నిజంగానే షూట్ చేశామని నిరూపించుకోవడానికి ఏకంగా మేకింగ్ వీడియోను కూడా విడుదల చేయాల్సి వచ్చిందంటే నమ్మండి. అప్పుడు కానీ జనాలకు క్లారిటీ రానే లేదు. టెక్నాలజీ వాడడంలో దిట్ట అయిన టాలీవుడ్ జక్కనకు కూడా ఇది ఏఐసేగా తగిలిందనే చెప్పాలి. వారణాసి టీజర్ విషయంలోనూ వస్తున్న పుకార్లపై రాజమౌళి కూడా స్వయంగా స్పందించారు. అందులో కనిపించే విజువల్స్ అన్ని పక్కా ప్లానింగ్తో చేసిన గ్రాఫిక్ వర్క్ అని క్లారిటీ ఇచ్చారు. అది ఏఐ వర్క్ అంటే ఏడాదిన్నర పాటు తమ టీం పడిన కష్టాన్ని అవమానించినట్లే అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే వరుసలో యువ హీరో నిఖిల్ నటిస్తున్న స్వయంభూ సినిమా విషయంలో ఈ చర్చ నడిచింది. దీనిపై నిఖిల్ స్పందిస్తూ తమ సినిమా కోసం ఎక్కడ షార్ట్ కట్స్ వెతకలేదని, ఏఐ వాడలేదని తేల్చి చెప్పారు. ప్రతి ఫ్రేమ్ వెనుక వందలాది మంది టెక్నీషియన్ల రక్తం, చెమట ఉన్నాయని, నిజమైన కష్టాన్ని గుర్తించాలని అన్నారు. ఈటీవీ విలన్ భారతదేశంలో రీజనల్ కంటెంట్కు ఏకైక ఓటీటీ ప్లాట్ఫామ్గా తన ప్రయాణంలో ఓ కీలక మైలురాయిని చేర్చుకుంది. వరుస ఒరిజినల్ బ్లాక్ బస్టర్లతో కేవలం 3 ఏళ్లలోనే తెలుగు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో అగ్రగామిగా నిలిచింది. మూలాలకు దగ్గరగా ఉన్న కథలను ప్రేక్షకులు అందిస్తూ దేశవ్యాప్తంగా, విదేశాల్లో విశ్వసనీయమైన సబ్స్క్రైబర్లను పెంచుకుంది. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, అనగనగా, కానిస్టేబుల్ కనకం,
ఎయిర్ వంటి వరుస విజయమైన ఒరిజినల్స్ అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ విజయ పరంపర ఈటీవీ విన్ను రీజనల్ ఓటీటీ రంగంలోకి ఓ బెంచ్ మార్క్ గా నిలిచింది. ఈ వేగాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ఈటీవీ విన్ మరొక దశలోకి అడుగుపెడుతోంది. పూర్తిగా రీడిజైన్ చేసిన యూజర్ ఇంటర్ఫేస్ మరింత ఇంట్యూటివ్, ఇమ్మర్సివ్ అనుభవాన్ని అందిస్తోంది. అన్ని డివైజెస్లో సులభమైన నావిగేషన్, మెరుగైన కంటెంట్ డిస్కవరీ సౌకర్యాలను అందుబాటులోకి తేనుంది. మల్టీ లాంగ్వేజ్ సంపాదకులను విస్తరించి తెలుగు కథలను భాషా సరిహద్దులను దాటి జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో అత్యుత్తమ హెచ్డిఆర్ విజువల్స్, స్పేషల్ ఆడియోలతో థియేటర్ లాంటి అనుభూతిని ఇంట్లో అందిస్తోంది. 2026-27 కోసం ఈటీవీ విన్ 16 థియరిటికల్ రిలీజ్లు, 2 ఒరిజినల్ వెబ్ సిరీస్లతో భారీ కంటెంట్ రోడ్ మ్యాప్ను ప్రకటించింది. ఈ లైనప్లో ప్రముఖ నటులు రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్, పాకశాల పంతం, ఆది సాయి కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్, సుమంత్, న్యూటన్ లా, తిరువీర్ పాతం, జేడి చక్రవర్తి, వర్ష బొల్లమ్మ, కానిస్టేబుల్ కనకం చిత్రాలు ముందుగా థియేటర్లలో అలరించబోతున్నాయి. బ్లాక్ బస్టర్ నిర్మాత రాజేష్ దండా తొలిసారి ఈటీవీ విన్తో కలిసి హాస్య మూవీస్ ప్రొడక్షన్స్ నంబర్ 9ని అనౌన్స్ చేయడం మరో విశేషం. వీటితో పాటు లిటిల్ థింగ్స్, గుర్తుకొస్తున్నాయి, జిల్లడి చెట్టు, మండు లోగిలిలో చిత్రాలు థియేటర్స్లో అలరించబోతున్నాయి. భారతీయ వెండితెరపై సూపర్ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు క్రిష్. హృతిక్ రోషన్ హీరోగా రాబోతున్న క్రిష్ 4 కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రీసెంట్గా వార్ 2తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హృతిక్ తన తదుపరి చిత్రం కోసం క్రిష్ను సెట్స్ పైకి వెళ్తారని అందరూ భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం హృతిక్ తన ఫోకస్ను ఒక భారీ సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ తన కెరియర్లోనే మొదటిసారిగా ఓ సౌత్ ఇండియన్ నిర్మాణ సంస్థతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్, సలార్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన కన్నడ నిర్మాణ సంస్థ హోమ్ బలే ఫిలింతో హృతిక్ను ఒక క్రేజీ ప్రాజెక్ట్ లుక్ చేస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం హృతిక్ క్రిష్ 4 కంటే ముందే ఈ హోమ్ బలే ప్రాజెక్ట్కు పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని సమాచారం. దీంతో హృతిక్ రోషన్ సొంత దర్శకత్వం, పర్యవేక్షణలో రాసుకున్న క్రిష్ 4 స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని, అందుకే ఈ గ్యాప్లో సౌత్ ప్రాజెక్ట్ను బిగించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. దశాబ్దాల కాలం క్రిష్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇది కొంత నిరాశ కలిగించే విషయమే. అయినా హోమ్ బలే వంటి సంస్థతో హృతిక్ సినిమా అంటే అది ఏ రేంజ్లో ఉంటుందో ఆశ.